ఆత్మీయ తల్లిదండ్రులకు ఇక్కడ కూడి ఉన్న పరిశుద్ధ సంఘం అంతరికి నా హృదయపూర్వక వందనాలండి. దేవునికి స్తోత్రం. దేవుడు గడిచిన సంవత్సరం నుంచి ఈ యొక్క ఆరాధన కార్యక్రమాలు ఇప్పటి వరకు కూడా దేవుడు ఎంతగానో ఘనంగా, ఎంతగానో అద్భుత రీతిగా, ఎంతగానో ఆశ్చర్యరీతిగా దేవుడు జరిగిస్తూ ఉన్నాడండి. అందుకు సర్వఘనత మహిమ ప్రభావం నజరైన యేసయ్యకే చెందును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం అండి. ఈ యొక్క వైజాగ్ కూడికలు ఏర్పరచబడడానికి ముందుగా అసలు మనం చూసినట్లయితే బయట చాలా తీవ్రంగా ఉందండి. ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరుగుతూ ఎంతగానో విభేదాలు ఉన్నాయండి. ఈ రెడ్ జోన్లో వైజాగ్ని కూడా రెడ్ జోన్లో పెట్టున్నారు. విజయవాడ, హైదరాబాద్ వీటన్నిటిని కూడా రెడ్ జోన్లో పెట్టున్నారు. అండ్ అదేవిధంగా చూసినట్లయితే వరుసగా కోటాలు ఉండడం వల్ల అసలు ఈ ఆరాధనలు పెట్టాలా వద్దా అని చెప్పేసి ఆత్మీయతలో ఎంతగానో సందిగ్ధంలో ఉన్నారండి. అదేవిధంగా ఏమాత్రం వెనకంజ వేయకుండా దేవుడు వారిని ఏర్పరచుకొని ముందుకే కొనసాగాలి, ఈ ఆరాధనలు ఆపకూడదు, ముందుకే తీసుకువెళ్ళాలి అని చెప్పేసి దేవాదేవుడు వారిని ఏర్పరచుకొని ఆరాధన కార్యక్రమాలు దేవుడు ఎంతగానో సిద్ధపరిచాడండి. ధన సహాయమును దేవుడు అనుగ్రహించాడు, సమృద్ధిని దీవెను దేవుడు అనుగ్రహించాడండి. ఈ ఆరాధన కార్యక్రమాలు జరగడానికై దేవాదేవుడి దగ్గర ఎంతగానో ప్రార్థనలు చేస్తూ, విజ్ఞాపనలు చేస్తూ, ఉపవాసాలు, జాగరణలు ఉంటూ ఆత్మీయ తల్లిదండ్రులకు ఎంతగానో వారి ప్రయాస ఎంతగానో గొప్పదండి. దేవుడు వారిని ఇంకను దేవుని పరిచర్లో బహుబలంగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. దేవునికి స్తోత్రం. పూర్తి పాసాలు చేస్తున్నారండి. దగ్గర ఈ మంత్ స్టార్టింగ్ నుంచి కూడా పూర్తి పాసాలు ఉంటున్నారు. దేవుడు వారికి శక్తిని, బలాన్ని, దేవుడు వారికి దేవుడు ఆత్మీయ బలాన్ని, ఆత్మీయ శక్తిని దేవుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాముఖ్యంగా ఈ ఆరాధన కార్యక్రమం ఎంత ఘనంగా జరగడానికి ప్రాముఖ్యంగా ఆత్మీయ తల్లిదండ్రులండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ పరిచర్ను నిర్వర్తించడానికి ఎంతోమంది సంఘ సభ్యులు ఎంతగానో పరిచర్ చేస్తున్నారండి, ఎంతగానో ప్రార్థనలు చేస్తున్నారు, ఎంతగానో ముక్కుబళ్ళు, ఎంతగానో వారి యొక్క గ్రూపులు విప్పి ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. దేవుడు వారిని దీవించాలి, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. చిన్నల నుంచి కూడా వృద్ధుల వరకు కూడా, ఒకళ్ళు ఇద్దరు అని కూడా కాదండి, ఒకళ్ళు మెసేజ్ ఇంకొకళ్ళు మెసేజ్ అట్లా కాదు, ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఈ కూడికల నిమిత్తమై వారికి అప్పగించిన ప్రతి పరిచయను కూడా నమ్మకస్తులుగా ఎంతగానో పరిచయం చేసి ఉన్నారండి. దేవుడు వారందరినీ దీవించాలని మనస్ఫూర్తిగా హృదయమారా కోరుకుంటున్నానండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ఈ యొక్క కూడికలు, ఈ యొక్క ఆరాధన కార్యక్రమాల నిమిత్తమై ఇక్కడ విశ్వాసులండి ఎంతగానో ఈ కూడికలు అనే కాదండి, మేము నెల వైజాగ్ ఆరాధనకు వస్తూ ఉంటాం, బలారాధన ఇస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్న విశ్వాసులకి ప్రాముఖ్యంగా డేవిడ్ రాజు గారండి ఎంతగానో, వారి ఫ్యామిలీ ఎంతగానో ఇక్కడే ఉంటూ ఆదివారం, శనివారం వస్తే అన్నిటిని మొత్తాన్ని క్లీన్ చేసుకుంటూ అన్నిటిని చక్కగా చూసుకుంటూ ఉన్నారండి. డేవిడ్ రాజు గారు వారి కుటుంబ సభ్యులను దేవుడు దీవించాలి. అండ్ మణి గారు వారి కుటుంబ సభ్యులను కూడా దేవుడు దీవించాలండి. అండ్ షారోన్ గారు కుటుంబ సభ్యులను కూడా దేవుడు ఆశీర్వదించాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ పాల్ కాల్నుడ్ గారు కూడా, అండ్ శ్రీదేవి గారి యొక్క సహోదరులు కూడా, వాళ్ళు కూడా దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. దేవుడు గారు కూడా ఎంతగానో ఈ యొక్క ఆరాధన నిమిత్తమై కూడా, అండ్ ప్రతిసారి కూడా ఇక్కడ ఆరాధనకు వస్తూ ఉన్నప్పుడు కూడా ఎంతగానో పరిచయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ విశ్వాసులు కూడా ఎంతగానో వారు పరిచయలో కొనసాగుతూ ఉన్నారండి. దేవుడు వారిని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. అండ్ అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ విశ్వాసులు మన తేజ సహోదరుడు అండి, యవనస్తుడు, దేవాదేవుడు అతన్ని ఏర్పరచుకొని ఇక్కడ పరిచయం చేయడానికి దేవుడు నియమించుకున్నాడండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆరాధనకు వచ్చినప్పుడల్లా ప్రతిసారి కూడా బిడ్డ ఎంతగానో సహకారుగా ఉంటారండి. అండ్ ప్రాముఖ్యంగా డేవిడ్ రాజు గారు ఎంతగానో ప్రతి విషయాల్లో కూడా ఈ యొక్క పరిచయం నివర్తించడానికే దేవుడు వారికి కృప చూపి నడిపిస్తూ ఉన్నాడండి. ప్రార్థన చేయండి అందరూ కూడా. వారికి దేవుడు మంచి సంతానం కలుగజేయాలని, దేవుడు వారికి మంచి దీవెన ఆశీర్వాదం, ఒక మగ బిడ్డనైనా ఒక ఆడబిడ్డనైనా దేవుడు కలుగజేయను గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రార్థించండి. శారా గర్భాన్ని దగ్గర 99 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా దేవుడు తెరిచాడు. విశ్వాసం కోల్పోతే, నమ్మకం కోల్పోతే ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. అండ్ ఈ యొక్క ఆరాధన నిమిత్తమై కూడా ప్రతిసారి వాటర్ అబ్జెక్షన్ ఉండేదండి. ప్రతిసారి అది మనకు అది కొదువుగా ఒక కొరతగా ఉండేది. ప్రతిసారి కూడా ఇక్కడ ఆరాధనకు వస్తూ ఉన్నప్పుడు కూడా ఎంతగానో ప్రార్థన చేశారు దేవుడు. ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా ఎంతగానో ప్రార్థన చేశారు, ఎంతగానో ఉపవాసాలు జాగలు ఉన్నారు. ఇక్కడ ఎటువంటి కొదువు లేకుండా వాటర్ ప్రాబ్లమ్ కూడా దేవుడు తీర్చాడండి. ట్యాంకర్స్ తేవడం అండ్ అదేవిధంగా దగ్గర చాలా ఖర్చు అయినా కానీ ఇక్కడ అబ్జెక్షన్ జరగకూడదు, ఇక్కడ ఆటంకం కలగకూడదు, ప్రతిదీ కూడా దేవుడు సమకూర్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాముఖ్యంగా చల్లని వాతావరణం దేవుడు అనుగ్రహించాడండి. హల్లెలూయా. నిన్నటి కాలం ముందు కూడా మేము ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు కూడా క్షేమంగా దేవుడు మమ్మల్ని ఉదయమే దేవుడు క్షేమంగా మమ్మల్ని చేర్చాడండి. రాత్రి కాలం ముందు బయలుదేరాం. దేవుడు ప్రయాణమంతట్లో కూడా ఎంతగానో తోడుగుండి క్షేమంగా చేర్చాడు. అండ్ ఇక్కడ రాగానే మధ్యాహ్నం వరకు అంత బాగానే ఉంది, అన్ని పనులు బాగానే సాగుతున్నాయి. ఇక కొంచెం సాయంకాలం పడింది అనగానే ఇక కరెంటు పోయిందండి. కరెంట్ లేదు. ఇక మొత్తము చీకటి అయిపోయింది. ఇక అసలుకే వేడి అంటే ఇంకా ఇంకా వేడిగా చూసినట్లయితే అసలు చాలా అంటే చాలా బాధ అనిపించింది. దగ్గర ఒక 2 అవర్స్ వరకు 1.5 hours 2 hours వరకు కరెంట్ లేదు. దేవా కోటన్ సమయం కల్లా కరెంట్ రావాలి ప్రభు అని ఎంతగానో ప్రార్థించుకున్నానండి. దేవుడు కరెంటు సిద్ధపరిచాడండి. కృప చెప్పున, వాత్సల్యం చెప్పున దేవునికి ఘనత కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎండాకాలంలో కరెంటు చాలా ఇబ్బంది అవుతుంది. పెద్ద కరెంటు తీసేస్తూనే ఉంటారండి. అయినా కానీ దేవుడు కృప ద్వారా ఇప్పటి వరకు కరెంటును కూడా సమృద్ధిగా దేవుడు సిద్ధపరిచాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఆరాధన నిమిత్తమై కూడా ఎంతోమంది పరిచయం చేశారండి. ప్రాముఖ్యంగా వంట వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. రిప్కా గారు, అరుణ గారు, వారి టీం అంతటి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. దేవుడు వారిని దీవించాలి, ఆశీర్వదించాలి. ఆ వేడిమి గల ఆ ప్రదేశంలో కూడా ఎంతగానో ప్రయాసతో ఉన్నా కానీ ఒక విధంగా చెప్పాలంటే షడ్రకు మేషకు అబేద్నెగోలకి అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారికి అగ్ని వాసన కూడా అనలేదంట. హల్లెలూయా. అంతటి వేడిలో వాళ్ళు ఏమాత్రం వెనుకంజ వేయకుండా, అంతటి వేడిలో కూడా ఉంటూ ఏమాత్రం వెనుకంజ వేయకుండా ముందుకే కొనసాగారండి. దేవుడు వారిని దీవించాలి, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఆరాధన నిమిత్తమే కూడా మైక్ సైడ్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. బబ్బులు అండ్ తేజ వారితో పాటు ఉన్న యవనస్తులకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఆరాధన కార్యక్రమాల నిమిత్తమే ఎంతగానో ఊడిసే పరిచర్య కానీ, తుడిసే పరిచర్య కానీ, మ్యాట్లు తీసి సాపలు చిన్న విషయం కాదు. వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని దీవించాలి, ఆశీర్వదించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దేవునికి స్తోత్రం. అండ్ ఈ ఆరాధన కార్యక్రమాలు కూడా ప్రతిదీ కూడా అవసరతలన్నింటినీ దేవుడే తీర్చి ఉన్నాడండి. ఎంతగానో వేడి వస్తూ ఉందండి. కూలర్లు సిద్ధపరచడం కానీ, అండ్ టెంట్స్ అండ్ చైర్స్ వీటన్నిటిని కూడా సిద్ధపరచడం కానీ దేవుడి కృప ద్వారానే, దేవుడి వాంఛల ద్వారానే దేవుడు ఏర్పరచుకొని ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ దేవుడు కార్యం జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం. ప్రాముఖ్యంగా ఇంత ఎండైనా కానీ, ఇంత వేడిమి ప్రదేశానికైనా కానీ, ఇంత దూరం అయినా కానీ మీ అందరూ మీ యొక్క పనులన్నింటినీ పక్కన పెట్టి కూడా, మీ వ్యాపారాలు ఉద్యోగాలన్నింటినీ పక్కన పెట్టి కూడా ఆ యొక్క ఆరాధనకి కలిసిన ప్రతి ఒక్కరికి కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సర్వదా దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ఎంతోమంది కూడా ఈ ఆరాధనలకి కేంద్ర స్థానం నుంచి కూడా విశ్వాసాలు ఎంతోమంది వచ్చారండి. వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని దీవించాలి, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. ఈ ఆరాధన నిమిత్తమే మీకు ఏదైనా కానీ, టీ కానీ, టిఫిన్ కానీ, ఇంకా ఏదైనా కానీ మీకు కొద్దుగా ఉన్నట్టయితే మమ్మల్ని క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. దేవునికి స్తోత్రం. రానున్న దినాల్లో ఈ ఆరాధన కార్యక్రమాలు ఇంకనూ అద్భుత రీతిగా, ఇంకనూ ఆశ్చర్యరీతిగా, ఘనమైన రీతిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీ అనుదిన ప్రార్థనలు కూడా ప్రార్థించండి. దేవుని స్తోత్రం. ఇక్కడ సంఘం కూడా కట్టబడాలి, అనేకమైన నూతన ఆత్మలు కూడా కట్టబడాలని మీ అనుదిన ప్రార్థనలు ప్రార్థించండి. దేవాదేవుడు ఈ పూట మనకి మంచి బాప్తిస్మాలు కూడా దేవుడు సిద్ధపరిచాడండి. హల్లెలూయా. గట్టిగా చప్పులు కూడా దేవుని ఇస్తుందాం. హల్లెలూయా. దేవునికే ఘనత కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. రానున్న దినాల్లో కూడా ఈ ఆరాధన ఇంకా ఘనముగా జరగాలని ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. ఇది నా సాక్ష్యం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.